అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పేద పిల్లల చదువు విద్యాభ్యాసం కోసం 1వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు కూడా తల్లికి వందనం పథకం పేరు మీద ఈ నెల 22వ తారీఖున తల్లుల ఖాతాల్లో మరి 15,000 రూపాయలు తల్లికి వందనాన్ని వేయడం జరుగుతుంది. ఈ పథకానికి ప్రతి ఒక్కరూ కూడా అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఈ లబ్ధి చేకూరుతుంది. గత వైసీపీ ప్రభుత్వంలో కేవలం ఒక పిల్లవాడికి ఒక పిల్లోనికి మాత్రమే కుటుంబంలో ఇచ్చేవాళ్ళు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటిలో ఎంతమంది చదివేటువంటి విద్యార్థులు ఉన్నారో అందరికీ కూడా ఈ తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నారు. అందుకు ప్రత్యేకంగా విద్యాశాఖ మంత్రులు లోకేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వం కేవలం 42 లక్షల నుండి 44 లక్షల విద్యార్థులకు మాత్రమే అమ్మఒడి పథకం కింద దాదాపు 26,000 కోట్ల రూపాయలు మాత్రం ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రెండో విడతలోనే దాదాపు 20,000 కోట్ల రూపాయలు కేటాయించి 64 లక్షలకు పైగా విద్యార్థులకు ఇవాళ తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నారు. అందుకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కూటమి ప్రభుత్వంకు. ఈ విధంగా పేద విద్యార్థులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంటే పనిలేనటువంటి వైసీపీ నాయకులు కొంతమంది ఇంత మంచి పథకంలో మంచి జరుగుతున్నా కూడా కళ్ళు కనిపించినటువంటి గుడ్డి వాళ్ళలాగా తల్లికి వందనం పథకం పైన కూడా ఆరోపణలు చేయడం అనేది సిగ్గుమాలిన చర్యగా అభివర్ణిస్తున్నాం. వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా అబద్ధాలు చెప్పడమే పనిగా పెట్టుకున్నారు. ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో తల్లికి వందనం పథకం ద్వారా కూటమి ప్రభుత్వానికి మంచి జరుగుతున్నది అనేటువంటి ఒక ఆలోచనతో దుర్మార్గంగా వ్యవహరించడం అనేది మేము చూస్తున్నాము. ఇవాళ గణాంకాలు చూసినా, రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తున్నటువంటి నిధులు చూసినా పిల్లల తల్లిదండ్రులకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. తల్లులైతే మరీ సంతోషంగా వాళ్ళ విద్యార్థుల యొక్క చదువుల కోసం చూపిస్తున్నటువంటి చొరవ అమోఘం అని చెప్పి కీర్తింపబడుతున్నారు. అందుకనే వైసీపీ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి అసత్యపు ఆరోపణలు ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళ మాటలు పరిగణలో తీసుకునేటువంటి ప్రసక్తే లేదు. కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి కొనదల పవన్ కళ్యాణ్ గారు, మంత్రివర్యులు నారా లోకేష్ గారు, మా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు నగరంలో ప్రతి ఒక్క స్కూలుకు కూడా వెళ్ళి విద్యార్థి తల్లిదండ్రులకు అదేవిధంగా ఉపాధ్యాయులకు కూడా తెలియజేసి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం అందించేటువంటి బాధ్యత మేమందరూ కూడా కలిసి తీసుకుంటున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం.